నమస్తే బోస్ కుమారి. ఇప్పుడున్నటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అవినీతి తారాస్థాయికి వెళ్ళిపోయిందనేటువంటి విధంగా విపరీతంగా ప్రొజెక్ట్ అవడంతో పాటు అదే విధంగా తెలుగుదేశానికి అనుకూల మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దీని గురించి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదే కాదు, యూట్యూబ్ ఛానల్స్ లో కొంత ఫేమస్ అయినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో మామూలు పేజెస్ కావచ్చు, అంటే ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు, ఏమైనా కావచ్చు, వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే సోషల్ మీడియా యుగం కాబట్టి ఇవన్నీ కూడా ప్రచారంలోకి వచ్చాయి. ప్లస్ ప్రచారంలో మాత్రమే ఉన్నాయంటే కాదు, మామూలుగా కేబినెట్ సమావేశాలు నిర్వహించినటువంటి టైంలో కూడా వాళ్ళని ఎమ్మెల్యేలా చేస్తున్నాడు, వాళ్ళని మినిస్టర్లా చేస్తున్నాడు అనేటువంటి విధంగా వాళ్ళని వామ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విధంగా కూడా విపరీతమైన వార్తలు వచ్చాయి. అదే విధంగా తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి మీడియా కూడా దీన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. బట్ దీంట్లో రెండు విషయాలు ఉంటాయి. నెంబర్ 1, ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు ఓట్లకి, కాబట్టి డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఆ డబ్బులు ఖచ్చితంగా సంపాదించుకోలేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ కి డమ్మయ్యాయి. మామూలుగా పార్టీలు కూడా టికెట్లు ఎవరికి ఇస్తున్నాయి? డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులకి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులకి టికెట్లు ఇస్తున్నాయి. అంటే అటు ప్రజలు గాని లేకపోతే పార్టీలు గాని ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలంటే ప్రజలైతేనేమో ఇది డబ్బు కలిగినోడా, మనకి డబ్బులు ఇవ్వగలుగుతాడా లేదనేటువంటి విషయం వాళ్ళు చూస్తున్నారు. ఇది డబ్బు పెట్టగలరా లేదా, ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టగలరా లేదనేటువంటి విషయాన్ని అటు ఆ పార్టీలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ రెండింటి మధ్య ఉండేటువంటి ఒక క్యాండిడేట్ ఆ డబ్బుల్ని ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సినటువంటి సందర్భం. ఒక్కొక్క నియోజకవర్గానికి 1 కోటి రూపాయల నుంచి మామూలు లక్షల్లో నుంచి కోట్లకు వచ్చింది. కోట్లు ఇప్పుడు 25 కోట్లు లేనిదే, 25 కోట్ల పైన లేనిదే ఒక నియోజకవర్గం ఎలక్షన్ జరిపించేటువంటి పరిస్థితులు. దానికి తోడు కార్యకర్తలను కాపాడుకుంటూ, అదేవిధంగా కార్యకర్తలకు భరోసానిస్తూ, వాళ్ళని అన్ని విధాలుగా కాపాడుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇంత విధానంలో అన్ని ఖర్చు పెట్టిన తర్వాత, ఒకవేళ గెలిచిన తర్వాత ఆ డబ్బును మళ్ళీ రికవరీ చేసుకునేటువంటి విధానానికి వచ్చే సమయానికి వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్, అంటే వాళ్ళకి అధికారాన్ని బట్టి ప్రభుత్వంలో ఉండేటువంటి సోర్స్, గనులు కావచ్చు, లేకపోతే కాంట్రాక్టులు కావచ్చు, లేకపోతే మిగతా వెంచర్స్, ఇట్లాంటి అన్నింటి మీద వాళ్ళు డబ్బు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ చేసేటువంటి క్రమంలో అది అవినీతి అనేటువంటి విధంగా బయటకు వస్తుంది. బట్ మాకు అవినీతి అంటే ఒక క్యాండిడేట్ కి డబ్బులు ఉంటేనే టికెట్ ఇస్తామనేటువంటి పార్టీల పరిస్థితి, డబ్బులు ఇస్తేనే మేము ఓటేస్తాం ఉన్నటువంటి జనాల పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరు కరెక్ట్ గా ఉన్నారు. మధ్యలో ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి మాత్రం డబ్బులు మళ్ళీ రికవరీ చేసుకోకూడదంటే ఇది న్యాయమా అన్యాయమా అనేటువంటి విషయం ఖచ్చితంగా డిబేట్ఫుల్ పాయింట్ అవుతుంది. దీని గురించి ఖచ్చితంగా ప్రజలు అటు పార్టీలు కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఈ రెండు ఆలోచించిన తర్వాత ఒక వ్యక్తి అన్యాయం చేస్తాడా లేకపోతే అక్రమంగా సంపాదించుకున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇది పక్కన పెడితే అంతా అయిపోయి అన్ని చేసేసిన తర్వాత ఒక వ్యక్తి అన్యాయం చేసేస్తున్నాడు, అక్రమాలు చేసేస్తున్నాడు అనేటువంటి విధంగా దాన్ని ఒక రాజకీయంగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం. బట్ ఏ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అని చేసేది ఇదే. బట్ దీనికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ 2 సంవత్సరాలు వాళ్ళకి అందుకున్న కాడికి తీసేసుకుంటారు. ఆ తర్వాత లాస్ట్ ఇంకో 2 సంవత్సరాలు, అంటే 1 సంవత్సరం తగ్గుముఖం పడుతుంది. లాస్ట్ 2 సంవత్సరాలు కంప్లీట్ గా దాన్ని మానేసి ప్రజల కోసం ఉండేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇది ఆల్ ఇన్ ఆల్ మామూలుగా ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా కూడా చేసేది ఇదే. బట్ ఇది ఇట్లాగా నడుస్తుంటే ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అన్యాయం చేసేస్తున్నారు, అవినీతి చేసేస్తున్నారు, దీనికి సపోర్ట్ చేద్దామా అంటే ఖచ్చితంగా చేయడానికి వీల్లేదు. దీనికి ఒక పరిష్కారం ఎతకాలి అంటున్నాను నేను. కాబట్టి ఆ పరిష్కార దిశగా ముందుకు వెళ్ళాలి తప్ప అన్యాయం చేసేస్తున్నారు, అక్రమాలు చేసేస్తున్నారు అనేటువంటి విధంగా. మళ్ళీ అన్యాయాలు అక్రమాలు అంటే తారాస్థాయికి, ఇక్కడ ఎవడో కూడా సుతపోసలు ఏం కాదు, తారాస్థాయికి వెళ్ళిపోయి మరీ దౌర్జన్యపూరితంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే ఇటీవల ఫారెస్ట్ సంబంధించినటువంటి పోలీసుల్ని ఒక ఎమ్మెల్యే కారులో వేసుకుని విపరీతంగా దౌర్జన్యం చేసేటువంటి విధానం, ఇది క్షమించడానికి విధానం. ప్లస్ ఇంకొక అంటే మనకి నచ్చనటువంటివి, సమాజానికి ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేటువంటి విధంగా కూడా కొంతమంది ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో ఉంది. అదే విధంగా విపరీతం చర్చ జరుగుతుంది. అలాంటి ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ఇక శిక్షించాలి. అంటే ఇప్పటికి నయాన్ని చెప్పారు, చాలా సార్లు బ్రతిమలాడారు, ఇట్లా చేయొద్దు, మీకు ఇది ప్రమాదం అనేటువంటి విషయంగా చాలా సార్లు హెచ్చరించినా కూడా వాళ్ళ మాట వింటలేదు, దౌర్జన్యపూరితంగా వెళ్తారు, ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేటువంటి విధంగా. నువ్వు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఎలక్షన్స్ లో నువ్వు ఏ విధంగా ఓట్లు కొను, ఏ విధంగా గెలువు, అది ఓకే. ఎందుకంటే ఇప్పుడు అంతా యాక్సెప్టబుల్ అవుతుంది కాబట్టి, అందరూ ఒప్పుకున్నారు కాబట్టి సరే అది జరిగిపోతుంది. కానీ ప్రజాస్వామ్యానికి భంగం కలిగేలా ప్రవర్తించేటువంటి హక్కు అయితే మాత్రం, అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి హక్కు అయితే మాత్రం, దౌర్జన్యపూరితంగా వ్యవహరించే హక్కు అయితే మాత్రం ఆ ఎమ్మెల్యేలకు కానీ, మినిస్టర్స్ కానీ, ఎంపీలకు కానీ లేదు. ఇదే ఇప్పుడు చర్చకి దారితీసినటువంటి విషయం. ఈ విషయంలో క్లారిటీ మిస్ అవుతుంది. అవినీతి అనేటువంటి విషయాన్ని ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు అధికారాన్ని ఉపయోగించినటువంటి విషయం మాత్రం దాన్ని సపరేట్ గా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు. మొత్తాన్ని కలగాపులకం చేసి రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ అంటే తల్లి బిడ్డ న్యాయం సరిలే ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ తింటున్నారు. అటు పార్టీలకు సంబంధించి వాళ్ళ స్వార్థం ఉంది, క్యాండిడేట్ కి సంబంధించిన స్వార్థం ఉంది, ఓటర్కి సంబంధించిన స్వార్థం ఉంది. కాబట్టి తల్లి బిడ్డ న్యాయం అనుకోవచ్చు. కానీ ఆ వచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించుకోవడంతో పాటు దౌర్జన్యపూరితంగా వ్యవహరించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది తప్పు తప్పు తప్పు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా పని చేయకపోతే
వాళ్ళని కంట్రోల్ చేయకపోతే కూటమికి చాలా అంటే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది అనే విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. కూటమి దీని మీద చర్యలు తీసుకుంటుందా, సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందిస్తారా? ఇప్పటికి చాలా సార్లు స్పందించారు, ఇక కొరడా జులిపించాలనేటువంటి విధంగా చివరికి తెలుగుదేశానికి సంబంధించిన మీడియానే ప్రొజెక్ట్ చేస్తుంది. మరే చూడండి.